బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 నెయ్యి సరఫరాదారులను సిబిఐ అదుపులోకి తీసుకుంది. యార్ డైరీ ఎండి రాజశేఖర్ తో పాటు భోలే బాబా డైరీ నిర్వాహకులు 2, వైష్ణవి డైరీ నిర్వాహకుని దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో మకాం వేసిన సిట్ సభ్యుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ విరేష్ ప్రభు దూకుడు పెంచారు. నెయ్యి సరఫరా పేరుతో అడుగడుగున ఉల్లంఘనలు జరిగాయని సిబిఐ గుర్తించింది. ఈ మేరకు క్రైమ్ నెంబర్ 470/24లో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 అరెస్ట్ చేసి తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా చిత్తూరు ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్, కల్తీ నెయ్యి ఘటనలో సిబిఐ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సోనియా, ఇప్పటికే మనం చూస్తున్నాము పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ నెయ్యి విషయంలో కల్తీ జరిగిందన్నటువంటి కోణంలో దానిపైన ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం యొక్క సిబిఐ అధికారులు కూడా ఏర్పాటు చేసి సిట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఏదైతే ఈ యొక్క తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తిరుమల పోర్ట్ లో ఉన్నటువంటి సిబ్బంది, అలాగే ఇక్కడ కింద ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి వారిని కూడా పూర్తిగా విచారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ యొక్క తిరుమలకి సప్లై చేస్తున్నటువంటి ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్, అలాగే భోలే బాబా డైరీ నిర్వాహకులు 2, వైష్ణవి డైరీ నిర్వాహకులు మొత్తం 3 వరకు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికి ఈ యొక్క నెయ్యి సరఫరా సంబంధించి దాంట్లో క్వాలిటీ, నాణ్యత మొత్తం కూడా దానికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకుని ముమ్మరమైనటువంటి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిట్టు సభ్యులు దీనిపైన ఇక్కడే తిరుపతిలో మకాం వేసి చిట్టు సభ్యుల్లో ఒకరైనటువంటి జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు వీరిని తిరుపతి కోర్టుకు హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. మరి 10 రోజుల్లో 15 రోజుల్లో దీనిపైన పూర్తి నివేదిక కూడా అందేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తిరుమలకు సంబంధించి, అలాగే కింద ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి డిపోకి నెయ్యి విభాగం ఎక్కడికి వస్తుందో ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బాక్సులు, అలాగే ప్రస్తుతం వస్తున్నటువంటి బాక్సులు, నెయ్యి టిన్నులు ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ కార్డు నుంచి అన్ని చెక్ చేశారు. అలాగే ఎవరైతే సరఫరా చేస్తున్నారో వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీలో కూడా నివేదిక కూడా తీసుకోవడం జరిగింది. రిపోర్ట్ అన్ని కూడా దానికి సంబంధించి ప్రస్తుతానికి దీనిపైన ఇప్పుడు పూర్తిగా ముమ్మరంగా చర్యలైతే తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మరి ఒక 10 రోజుల్లో కూడా దీని మీద పూర్తి విచారణ రానుంది. రైట్, థ్యాంక్ యూ.